కౌంటింగ్ మొదలైంది, కొనసాగుతుంది. మరి కాసేపట్లో పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన అప్డేట్స్ రాబోతున్నాయి. అయితే ఇంకో బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. ఆల్రెడీ కేటీఆర్ రంగంలో దిగారు. ఎవరైతే పార్టీ సింబల్ మీద గెలిచిన అభ్యర్థులు ఉన్నారో బీఆర్ఎస్ అభ్యర్థులకు వెంటనే విప్ జారీ చేయాలి. అలాగే రాజ్యసభ సభ్యులు ఎవరైతే నమోదు చేసుకోలేదో వాళ్ళు వెంటనే నమోదు చేసుకోవాలి. ఎక్స్ అఫీషియో మెంబర్స్ ఎవరెవరు ఉన్నారు ఏంటి అనే దానిపైన పూర్తిగా పకడ్బందీగా సిద్ధం కావాలని పార్టీ నేతలతో ఆయన మాట్లాడుతున్నారు. ఉదయం నుంచి అదే పనిలో కేటీఆర్ ఉన్నట్టుగా తెలుస్తోంది. అంటే రవీంద్రరావు గారు విప్ జారీ చేయాలంటున్నారు. అంటే చేజారిపోయే అవకాశం ఉందన్న ఆందోళన ఏమైనా ఉందా బీఆర్ఎస్కి? ఖచ్చితంగా ఉంటది. నేను ఇంతకుముందు నా వ్యాఖ్యల్లో చెప్పినట్టుగా వికారాబాద్ లో ఏకగ్రీవమైన మా పార్టీ క్యాండిడేట్ ని స్పీకరే స్పీకరే కండవ కప్పి పార్టీలు చేసుకోవడాన్ని అబ్సల్యూట్ సంకేతమే కదా. కనుక ఈ రేవంత్ రెడ్డి పాలనలో వాళ్ళు ఏంటంటే మొగాన్ని కొట్టి మొత్తుకున్నట్టుగా మొగ స్థలకెక్కినట్టుగా ఈ సామెత ఏదైతే ఉందో, ఏ చర్యలు అయితే వాళ్ళు చేస్తుంటారో పదే పదే ఎదుటోళ్ళ మీద అవి మాట్లాడుతుంటారు. ఏదైతే అవినీతి అక్రమాలకు దారి తీస్తున్నారో వీళ్ళు చేస్తున్నారో, ఇక కేసీఆర్ గారి కుటుంబం పైన నిత్యం అదే మాట్లాడుతుంటారు వాళ్ళు. ఎందుకంటే మా మీద మాట్లాడుతున్నారు కాబట్టి మేము మాట్లాడుతున్నట్టుగా ఆ చర్చ పోవాలనే ఉద్దేశం ఆయనకు ఉంటది. దీంట్లో కూడా అదే ఉంటది ఆయన. కనుక ఖచ్చితంగా మా అభ్యర్థులు, మా గెలిచిన క్యాండిడేట్లని ప్రలోభాలకు గురి చేయడం, పీఠాలను కైవసం చేసుకోవడానికి ఏ స్థాయికైనా ఉచ్చ నీచాలను మర్చి వారు దిగజారి వ్యవహరిస్తారనడంలో మాకు ఏ రకమైన సందేహం లేదు. అందుకనే మా జాగ్రత్తలు మేము పడుతున్నాం. వాళ్ళే క్యాంపులు పెడుతున్నారంటే ఏం నిదర్శనం? సతీష్ గారు ఇంతకంటే మించిందే ఉంది. భారతీయ జనతా పార్టీ కూడా పెడుతుంది. ఇంకా మీరు కూడా పెట్టే ఛాన్స్ ఉంటది కదా. ఇప్పుడు కాదనలేం కదా. మధ్యాహ్నం తర్వాత మీ పార్టీ టికెట్ మీద గెలిచిన వాళ్ళు ఆల్రెడీ ఇప్పుడు విప్ జారీ చేస్తున్నారు. కానీ చేజారిపోతారన్న భయం ఉన్నప్పుడు మీరు కూడా కొంత క్యాంపులు నిర్వహించడం అనేది ఒక పరిపాటిగా ఉంటుంది కదా. క్యాంపులు నిర్వహించడం నాకు తెలిసినంత మేరకి ప్రతిపక్ష పార్టీ చేస్తుంది. ఎందుకంటే అధికారంలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇస్తారు, మీకు ఈ పొజిషన్ ఇస్తామని అంటారు, వర్కులు ఇస్తామని అంటారు, అనేక రకాలుగా ప్రలోభాలకు గురి కావడానికి చేయడానికి అధికార పార్టీకి అవకాశం ఉంటుంది. ప్రతిపక్ష పార్టీది ఏముంటదండి? ఇంకా 3 ఏళ్ళు వాళ్ళ సర్కారే ఉంటుంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ కూడా క్యాంప్ రాజకీయాలు తెరలేపింది. మహారాష్ట్రతో పాటు ఒక 2 రాష్ట్రాల్లో ఏర్పాట్లు చేసుకుంటున్నారు. అదే ఇక ఇవన్నీ చేస్తున్నారు. ఇక్కడ మాత్రం అధికార పార్టీ చేయడం అయితే నేను ఇక్కడ మన రాష్ట్రంలో ఆడ సంగతి నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం తెరలేపింది మాత్రం వారే. మా వికారాబాదు క్యాండిడేట్ కప్పడం అయితే ఒక జుగుప్సాకరం. స్పీకర్ స్థాయిలో ఉన్న అత్యంత రాజ్యాంగ ప్రతిపత్తి గల స్థాయిలో ఉన్న ప్రజాప్రతినిధి అలా చేయడం అనేది ఖచ్చితంగా ఆందోళనకు కలిగించే చర్యలే. కాబట్టి మా జాగ్రత్తలు మేము తీసుకుంటున్నాం. మా క్యాంప్ కూడా మేము నిర్వహించుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. విప్పులు కూడా జారీ చేయాలి కదా. గెలిచిన అభ్యర్థులు ఖచ్చితంగా మేము చెప్పిన అభ్యర్థికే ఓటు వేయమని చెప్పని విప్పి చేయడం అనేది చట్టంలో పొందుపరిచిన అంశం కాబట్టి సహజ సిద్ధంగా దాన్ని మేము ప్రయోగిస్తున్నాం. రైట్. రవీంద్రరావు గారు ఇందాక అన్నట్టు మున్సిపాలిటీలు 50% పైగా గెలుచుకున్న ఛాన్సెస్ ఉన్నాయి. కార్పొరేషన్ చెప్పలేమంటున్నారు. అంటే ఒక్క కార్పొరేషన్ లో కూడా గులాబీ జెండా ఎగిరే ఛాన్సెస్ లేవా? నేను అనేది ఏంటంటే ఒక నిజామాబాద్ లో మేము బలహీనంగా ఉన్నాం అనేది నాకున్న సమాచారం. ఇక నల్లగొండ గాని, కొత్తగూడెం గాని, కరీంనగర్ గాని, మంచిర్యాల గాని, ఇతర బెల్లంపల్లి కార్పొరేషన్, ఈ కార్పొరేషన్లు ఏవైతే ఉన్నాయో ఆ కార్పొరేషన్ లో నువ్వా నేననేది ఫైట్ నడిచింది. నేననేది ఏంటంటే మేము ఏదో పీఠం కైవసం చేసుకోవడంలో పరిణామాలను నేను స్పష్టంగా చెప్పలేను, కానీ అంటే తీవ్రమైన పోటీ ఒక్క కార్పొరేషన్ తప్ప మిగతా వాటిలో మేము అబ్సల్యూట్లీ మేము ఫైట్ లో ఉన్నాం. కానీ పీఠాలను కైవసం చేసుకోవడం, ఏదైతే వీరు మున్సిపాలిటీ పాలక వర్గాన్ని కైవసం చేసుకోవడంలో ఈ ఎక్స్ అఫీషియల్ గాని ఇతరత్ర గాని కాంగ్రెస్ వాడడంలో చేసే ప్రయత్నంలో దొంగదారుల అవకాశం ఉండొచ్చు, కానీ తీవ్రమైన పోటీని మాత్రం మేము ఇచ్చినాం. నెక్ టు నెక్ ఫైట్ అయితే మేము ఇచ్చినాం. మంచి స్థానాలను గెలుస్తున్నాం. వారు అప్రజాస్వామికంగా వ్యవహరించకపోతే మాత్రం మేము కూడా కార్పొరేషన్ లో మేము కైవసం చేసుకునే అవకాశం అయితే ఉంది. ఒక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డిలో పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ లో 10 వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యాన్ని కనబరిచింది. 3 వార్డుల్లో బీఆర్ఎస్ ఆధిక్యాన్ని కనబరిచింది. పూర్తి వివరాలు మరి కాసేపట్లో మనకి రాబోతున్నాయి. రైట్. కైలాష్ నాథ్ గారు,
అంటే క్యాంప్ రాజకీయాలకు అధికార పార్టీ ఎక్కడ తెరలేపదు, ప్రతిపక్షాల తెరలేపుతాయి. ఎందుకంటే ఆ పార్టీ టికెట్ల మీద గెలిచిన అభ్యర్థులు ఎక్కడ చేజారిపోతారు, అధికార పార్టీ ఎక్కడికి ఎత్తుకెళ్ళిపోతుందన్న ఆలోచన ఆందోళన ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే దానికి భిన్నంగా అధికార పార్టీ క్యాంప్ రాజకీయాలకు పాల్పడుతుందంటే వాళ్ళకి భయం పట్టుకుంది. ఇది ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణ. భయం లేదు, ఏం లేదండి. ఇవాళ ఒకటే, వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు కూడా నల్గొండలో స్థానిక సంస్థలకు సంబంధించినటువంటి ఎన్నికల సందర్భం లోపల వాళ్ళకి సంబంధించిన క్యాండిడేట్ గెలిపించుకోవడానికి వాళ్ళు క్యాంపులు పెట్టినారు. ఆ తర్వాత మా నాయకుడు రాజగోపాల్ రెడ్డి గారు ఆ రోజు గెలవలేదా? మీ ప్రభుత్వం ఉన్నప్పుడే మా జీవన్ రెడ్డి గారు గెలవలేదా? అంటే నేనేమంటున్నట్టు ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క ఎన్నికలు వస్తాయి. కానీ ఇవాళ ఇది సెమీఫైనల్ అని మేము సవాల్ ఇస్తున్నాం. దాన్ని స్వీకరించు, లేకపోతే లేదు. ఇవాళ ఈతి అమీన్ లెక్క, ఇట్టర్ లెక్క వారసులు రాజకీయాలు చేసి తెలంగాణ రాజకీయాలను మలినం చేసి కంగాలు చేసి ఇలా శ్రీరంగ నీతులు బీఆర్ఎస్ పార్టీ చెప్తే ప్రపంచం ఊళ్ళు నమ్ముతారండి. ఇవాళ అధికార పార్టీలో ఉన్నటువంటి మీరు అప్పుడు ఆ రోజు తలసాని శ్రీనివాస్ యాదవ్ తీసుకొని ఇలా స్పీకర్ కప్పిండు అని పదే రవీంద్రరావు గారు చెప్తుంటే ఎంత గలీజ్ కనిపిస్తుందంటే, తెలంగాణ రాజకీయాలను ఈ ప్రపంచంలో మలినం చేసి నికృష్టం చేసి కాంగ్రెస్ ఉమ్మేసేటువంటి రాజకీయాలను తీసుకొచ్చి నీచమైన భాషని ఈ తెలంగాణలో ప్రవేశపెట్టి బూతుపితగా ఉన్నటువంటి మీ నాయకుడు ఇలా సమాధానం చెప్పలేక మీరందరూ వచ్చి మాట్లాడుతున్నారు. ఏంటి ఇత్తోటి పెడితే చెట్టోటి ములుస్తుందా? అదేమేం చెప్తున్నాం, మీరు దొరల అహంకారంతో మాట్లాడుతున్న విధానాలే మీ పతనానికి కారణం. అందుకే కవితమ్మ బయటకు వచ్చింది. కవితమ్మ అవినీతి గురించి మాట్లాడుతుంది, తెలంగాణ వాదుల గురించి మాట్లాడుతుంది, అన్ని మాట్లాడుతుంది. వాటికి సమాధానం చెప్పి తోక ముడుస్తారు. కాబట్టి మా నాయకుల మీద మీరేం చేస్తారు? ఎదురు దాడి, ఇవి అప్రజాస్వామికం, ఇక ఇట్లా చేస్తున్నారు. నేనేమంటున్నంటే, ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ స్వీకరిస్తారా? 16 ఏదైతే మనం 17 చేసాం పార్లమెంట్ లో, మీకు 0 అనేక చోట్ల డిపాజిట్ పోయింది. లోకల్ బాడీ ఎన్నికల్లో ఏదో సాగు తప్పి కన్నులొట్ట పోయినట్టు 15% వచ్చింది, అది పోతుంది. రేపు ఏదైతే మున్సిపాలిటీలో జయకతను ఎగరవేసేటువంటి అంతిమ రిజల్టే ఇంపార్టెంట్ మనకు. కాబట్టి ఆ రిజల్ట్లలో మీరు స్వీకరిస్తారా? పట్టణాలలో 0 అవుతుంది. 7 కార్పొరేషన్లో గోవిందా మీ పని. ఇవాళ మున్సిపాలిటీలో మేము పోటీ ఇచ్చినాం అంటారు. పోటీ లేదు, గీటీ లేదు. అది సహజంగా ఏ ప్రతిపక్షమైనా పోరాటం చేయవలసింది. అంతవరకు మీరు పోరాటం చేస్తారు. కానీ అంగీకరిస్తలేరు ప్రజలు ఇచ్చినటువంటి మ్యాండేట్ ని. మీరు గెలిచిన చోటనే మేము బ్రహ్మాండంగా గెలిచినాం, ప్రజాస్వామ్యం విలసిల్లింది. ఇదే ప్రజలు కదా, తెలంగాణ ప్రజలు. మీకైనా మాకైనా ఓటేసేది. ఇవన్నీ కూడా ప్రపంచం విని విసికి వేదారింది. కాబట్టి మీకు కాలం చెల్లింది. తెలంగాణలో మీ భవిష్యత్తు లేదు, అంధకారంలో పడింది. కాబట్టి రాబోయే రోజుల్లో బీఆర్ఎస్ బీజేపీ ఏకం కాబోతున్నాయి అనేది ఈ ఎన్నికల సంకేతం. రేపు మున్సిపాలిటీలు కూడా వీళ్ళు పొత్తు పెట్టుకోబోతున్నారండి. కాదు, మీరు పదే కాదు, వాళ్ళు ఏకం కాకపోయినా మీరే ఇన్వాల్వ్ అయ్యి ఏకం చేసేటట్టు ఉన్నారుగా. నేనేమంటే మాట్లాడితే అబద్ధం నిజం కాకపోతే అనేది ఇవన్నీ ప్రపంచానికి ఎవరు తెలియదండి. రవీంద్రరావు గారేమో ఇట్లా మాట్లాడుతున్నారు. కవిత చెప్పిన వాటికి సమాధానం చెప్పలేవు. అవినీతి గురించి ఎవరు చేసిర్రు, ఒక ఆయన గుంటనక్క అని చెప్పిండు అంటుంది కదా, వాటికి సమాధానం తెలుసు. వారి యొక్క ఏదైతే బినామీల పేరుతోని తెలంగాణలో 1000 కోట్లు పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి దోచుకున్నాడు, వాటికి సమాధానం చెప్తారా రవీంద్రరావు గారు? అన్ని కూడా మాట్లాడదాం. రైట్, ఇప్పుడు స్మాల్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత డిబేట్ కంటిన్యూ చేద్దాం. పోస్టల్ బ్యాలెట్కి సంబంధించిన కౌంటింగ్ ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. మనం 1 by 1 చూస్తే సంగారెడ్డిలో 10 వార్డుల్లో కాంగ్రెస్, 3 వార్డుల్లో బీఆర్ఎస్ ఆధిక్యంలో ఉంది పోస్టల్ బ్యాలెట్లో. అలాగే మిగతా మున్సిపాలిటీలో పోస్టల్ బ్యాలెట్ వస్తుంది. మహబూబాబాద్, తొర్రూరు మున్సిపాలిటీలో అటు కాంగ్రెస్ ఆధిక్యాన్ని కనబరుస్తుంది. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపులో కాంగ్రెస్ ఆధిక్యంలో ఉంది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా మనం చూస్తున్నాం. కాంగ్రెస్ 4 వార్డులు, బీఆర్ఎస్ 2 వార్డుల్లో ఆధిక్యంలో ఉంది. మరిన్ని అప్డేట్స్ సిద్ధమైపోయాయి ఆల్రెడీ కౌంటింగ్కి సంబంధించి. స్మాల్ బ్రేక్ తర్వాత